బెంగళూరు పక్కనే ఉంటారు. బెంగళూరుకి వెళ్లకుండా హైదరాబాద్కి ఎందుకు వచ్చారు? అండ్ హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఈ హోటల్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనిపించింది? యాక్చువల్గా నాకు సినిమా పిచ్చి, విపరీతమైన బుక్స్ చదవడం, సినిమాలు చూడడం ఇదే నా లైఫ్ స్టైల్. మామూలుగా దీంతో సినిమా ఇండస్ట్రీకి రావడం జరిగింది. ఫస్ట్ ఒక ఫ్రెండ్ ద్వారా ఈటీవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యాను. సో అలా హైదరాబాద్తో ఒక అనుబంధం స్టార్ట్ అయింది. ఈ సినిమాల పిచ్చితోనే మామూలుగా అప్పట్లో ఇంటర్నెట్ చాలా స్లో ఉండేది. మనం ఏమన్నా ఒక ఫారెన్ సినిమా చూడాలంటే, ఒక కొరియన్ సినిమాను, ఒక యూరోపియన్ మూవీ చూడాలంటే డివిడీస్ వచ్చాయన్నమాట. ఆ డివిడీస్ అన్ని బెంగళూరు లేదంటే చెన్నై. సో అలా రెగ్యులర్గా బెంగళూరు తిరగడం కూడా అలవాటు అనమాట, ఈ మూవీస్ గురించి వీటి గురించి. ఆ ప్రాసెస్లో నాకు బెంగళూరుకి హైదరాబాద్ కూడా డిఫరెన్స్ కల్చర్ ఏంటో బాగా అర్థమైంది. బ్రేక్ఫాస్ట్ ఫీల్డ్లో చాలా గ్యాప్ ఉంది. అంటే అయితే రోడ్ సైడ్ అమ్ముతారు, లేదంటే పెద్ద పెద్ద ఫైన్ డైన్ చట్నీస్ ఇలా ఉన్నాయి. సో ఒక రీజనబుల్ ప్రైస్లో అందరికీ అందేలాగా ఒక హైజీనిక్ కాన్సెప్ట్లో రావాలని అప్పటి నుంచి అనుకునే వాళ్ళం. కానీ నా సినిమా పిచ్ తోటి అది ఎప్పుడు దాన్ని చేయలేదన్నమాట. అన్నయ్య వచ్చి హైదరాబాద్లో బిజినెస్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఈ నాలెడ్జ్ అంతా అలా ఉపయోగపడింది అనమాట. హైదరాబాద్కి బెంగళూరుకు ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఇక్కడ ఏం దొరకట్లేదు, మనం ఇక్కడ ఏది ఇస్తే సక్సెస్ అవుతామని అప్పుడు ఒక కొంచెం రీసెర్చ్ చేసి స్టార్ట్ చేసిన బ్రాండ్.